నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా కనబడుతుంది. 3 రోజుల పర్యటనలో ట్రంప్ సాధించింది ఏమీ లేదన్నట్టుగానే కనబడుతోంది. అసలు ఈ ట్రంప్ చైనా పర్యటనకు ఎందుకు వెళ్ళాడు, ఏం సాధించినట్టు, చైనానే పైచేయి సాధించినట్టుగా కనబడుతోంది. తైవాన్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గాడు. అసలు ఈ టూర్ హైలైట్స్ ఏంటి, దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుచిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి సార్, అసలు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకి ఫస్ట్ టర్మ్లో ఒకసారి వెళ్ళినట్టున్నాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు, ఏం సాధించినట్టు? యాక్చువల్లీ ఈ ట్రిప్ ముందే ప్లాన్ ఉండే రాజు గారు, మీకు గుర్తుంటుంది. బహుశా ఒక 6 నెలల ముందు వెళ్ళాలండే, కానీ చాలా కారణాల వల్ల మళ్ళీ దాని తర్వాత యుద్ధం వచ్చింది, వాయిదా పడ్డది. ఇప్పుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్, మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఏం సాధించారు? యూజువలీ ఇట్లాంటి బయలాటరల్ విజిట్స్ ప్రెసిడెంట్ లెవెల్లో వెళ్తున్నప్పుడు, అది కూడా ఇంత పెద్ద 2 దేశాల నుండి ఇట్లా వెళ్తున్నప్పుడు చాలా ప్రిపరేటరీ వర్క్ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి కొంత అక్కడికి వెళ్తారు, కొంతమంది సెక్రటరీస్ మినిస్టర్స్ అక్కడికి వెళ్తారు, వాళ్ళు ఇక్కడికి వస్తారు, మాట్లాడతారు, కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటుంది. సో ఒక ఒప్పందానికి అంటే ఒక మెయిన్ 5 పాయింట్లు 10 పాయింట్లు డిసైడ్ చేసుకుంటారు. దాని మీద ఇంకా నెగోసియేషన్ జరిపి ఫైనలీ ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్కి వస్తారు. ఆ డ్రాఫ్ట్ అగ్రిమెంట్ మళ్ళీ సబ్మిట్ చేసి దాన్ని ఫైనల్ అగ్రిమెంట్గా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని సంతకం వీళ్ళు ఉన్నప్పుడు, అంటే విజిట్ అంతా ఎండ్ అయినప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా ఉంటుంది. అక్కడ మీరు చూసుంటారు, మోదీ గారు వెళ్ళినప్పుడు కూడా, మన యూఏకి వెళ్ళినప్పుడు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్. దాంట్లో వీళ్ళిద్దరు, జయశంకర్ గారు వాళ్ళ వైపు నుంచి ఒక మినిస్టర్, మన వైపు నుంచి పీయూష్ గోయల్ వాళ్ళ వైపు నుంచి ఒక మినిస్టర్, ఇట్లా సంతకం పెడతారు వాళ్ళు. ఒకసారి సెక్రటరీ లెవెల్ ఉంటుంది సిగ్నేచర్స్. ఇది జరగాలండి, కానీ ఏం జరగలేదు. అక్కడ ఎందుకు వెళ్ళాడని అడిగిన ప్రశ్న మీరు కరెక్టే. బేసిక్లీ ట్రంప్కి ఏమైందంటే, ఇప్పుడు చైనాని ఆయన మొత్తం ఫస్ట్ టర్మ్లో, ఈవెన్ సెకండ్ టర్మ్లో కూడా, ఎర్లీ సెకండ్ టర్మ్ అంటే ఫస్ట్ 1 ఇయర్లో చైనాని చాలా వ్యతిరేకించే మనిషి ట్రంప్. మీకు తెలిసిందే, టారిఫ్లు మాట గురించి చూస్తే వాళ్ళ మీద 250 అన్నాడు, తర్వాత 400 అన్నారు, అది తీసుకెళ్ళి దాని తర్వాత సడన్గా తగ్గించేశారు. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, చైనాకు ఒక అప్పర్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు మీరు ఒక 20 సంవత్సరాల ముందు చూస్తే రాజుగారు, చైనా జీడిపి కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్, అంటే లోకానికి చైనా ఇచ్చే జీడిపి 2 నుంచి 3% ఉంది. ఇప్పుడు అది 15% ఉంది. జస్ట్ టు గివ్ యూ కాంటెక్స్ట్, యుఎస్ఎస్ 25%, చైనా 15%, అంటే చాలా దగ్గరగా. మనం కూడా ఇంక్రీజ్ అయింది మనది కూడా, కానీ చైనా లెవెల్కి రాలేదు మనం ఇప్పుడు. సో ఇది ఒక మేజర్, ఇది చైనా ఒక రైజింగ్ ఎకనామిక్ పవర్గా, ఏఐలో సెకండ్ పవర్ఫుల్ ఫోర్స్గా ఎరిగినట్టు ఒక దేశం చైనా. ఈవెన్ సెమీ కండక్టర్స్ కానీ, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, కార్ చూడండి, ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అన్నింటిలో చైనా ముందుకు వెళ్ళిపోయారు. ఓకే, అమెరికా కూడా చాలా క్లియర్గా తెలిసిపోయింది, వాళ్ళ దగ్గర నుంచి కొనడానికి ఎక్కువ ఏం లేదు, మనం వాళ్ళని అక్కడి నుంచి అమెరికా నుంచి ఏమైనా కొనడానికి ట్రై చేద్దాం, అమ్మడానికి ట్రై చేద్దాం అని చూశారు. సో ట్రంప్ అక్కడ వెళ్ళింది 5 Bలు తీసుకొని వెళ్ళారు. 5 Bs అగ్రిమెంట్. బి అంటే క్యాపిటల్ బి, ఆల్ఫాబెట్ బి. ఫస్ట్ ఆయన ఈ సోయాబీన్స్ గురించి అగ్రిమెంట్ చేద్దాం అన్నారు. అమెరికాలో ట్రంప్, ఎస్పెషల్లీ ట్రంప్ ఓట్ చేసే చాలామంది ఫార్మర్స్ సోయాబీన్ కల్టివేషన్లో ఉన్నారు, కార్న్ కల్టివేషన్లో ఉన్నారు. ఇది చాలా మటుకు ఇక్కడ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసిన ఒక దేశం చైనా, చాలా సంవత్సరాల నుంచి. కానీ ఈ టారిఫ్ పెట్టినప్పటి నుంచి చైనా కూడా చిరాకేస్తుంది. వాళ్ళు చెప్పారు, సరే మేము కూడా చూపిస్తాం మీకు, మాకు అక్కర్లేదు, కార్న్ అక్కర్లేదు, మాకు సోయాబీన్ అక్కర్లేదు. టెన్షన్ అయిపోయారు. ఏం చేయాలి అయినా, ఏం చేయలేడు. తర్వాత దిగొచ్చాడు కిందికి, 25% చేసేసిన టారిఫ్. వాళ్ళు అన్నారు, ఓకే మేము కొంటాం, కానీ ఆ పాత లెవెల్కి మేము వెళ్ళాము. అంటే అమెరికా నుంచి ఆల్మోస్ట్ 60 నుంచి 70% వాళ్ళ కార్న్ చైనా కొంటుండే, వాళ్ళ సోయాబీన్ కూడా చైనా కొంటుండే. ఇప్పుడు అది 20% దాకా వచ్చింది, చాలా తగ్గిపోయింది. పెద్ద టెన్షన్లో ఉన్నారన్నమాట, ఏం చేయాలని అర్థం కావట్లేదు. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఈ స్టేట్లో వచ్చినప్పుడు ఆయన ఈ ఒక అగ్రిమెంట్లో ఇది పాసిబుల్ చైనా అన్నారు, ఓకే మేము కొంటాం, ఎస్ కొన్ని ఒప్పందం అంత అక్కర్లేదు. ఇప్పుడు రెండో బి, బోయింగ్. 200 బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నామని చెప్పి ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశారు, మీకు గుర్తుంటుంది. చైనా కొంటున్నా. ఇది ప్రెసిడెంట్ బైడెన్ టైం నుంచి నడుస్తున్న 200. అప్పటి నుంచి 200 గురించి మాట్లాడతాం, కానీ ఇప్పుడు దాకా 200 ఎక్కడికి రాలేదు. ఒకటి, యూజువల్ ఇట్లాంటి అగ్రిమెంట్స్ మన దగ్గర ఇండిగో వాళ్ళు ఏదో హైదరాబాద్లో ఒక ఎయిర్ షో పెట్టినప్పుడు, బెంగళూరులో ఎయిర్ షో పెట్టినప్పుడు అక్కడ సంతకం చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో చేయరు. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ వచ్చినప్పుడు ఆయన
రఫాల్ గురించి అగ్రిమెంట్ ఎంఓయు సైన్ చేశారు. అట్లా ఉంటుంది. మన వైపు నుంచి మన ఫిలిపీన్స్కి వెళ్ళినప్పుడు మన మిసైల్స్ ఆఫర్ చేశాం వాళ్ళకి, బ్రహ్మోస్ లాంటిది. ఇది యూజువల్ లెవెల్ ఉంటుంది. ఇది పాత ఒక ఏం చెప్తారు, ఒక ఓకే అని చెప్పి, నాట్ ఈవెన్ ఎంఓయు, ఓకే వర్బల్ ఓకే వర్బల్గా ఓవరాల్గా మాట్లాడుకున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ బైడెన్ టైం నుంచి తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేనే చేశాను, నేనే చేయించాను, వాళ్ళు 200 ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నారు. ఎక్కడ ఒప్పందం, ఎక్కడ సంతకం, ఎట్లాంటి ఎయిర్క్రాఫ్ట్, దాని ఎంత విలువ ఏది లేదు. ఇది యాక్చువల్లీ మన చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ట్రంప్ అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే. దాంట్లో అమెరికన్ రిపోర్టర్స్, న్యూయార్క్ టైమ్ నుంచి ఒక రిపోర్టర్ అడిగారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఇట్లా చెప్పారు, 200 బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ కొనడానికి వెళ్తున్నారు, దాని డీటెయిల్స్ చెప్తారా అని అడిగారు. సో డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తూ స్పోక్స్ పర్సన్ ఏమన్నారంటే, అట్లా ఒప్పందం అనేది ఏం లేదు, ఓకే, కానీ అమెరికాకి చైనాకి చాలా బాగా రిలేషన్స్ ఉంది, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంటాం, మాకు ఇది ఇష్యూ ఏం లేదు, వీ విల్ బై థింగ్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్, థింగ్స్ అన్నారు, నాట్ ఈవెన్ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్. అది కూడా పోయింది. మూడో బీఫ్ అమెరికా నుంచి బీఫ్ చాలా మటుకు చైనా కొనుక్కుంటుండే. అది కూడా చైనా చెప్పారు, ఓకే, అది ఆన్ గోయింగ్ డీల్, కొత్తదేం లేదు దాంట్లో, ఏదో మేము ఫస్ట్ టైం బీఫ్ కొంటున్నట్లు చెప్తున్నారు మీరు, కాదు కొంటున్నాం, ఇంకా కొంటూనే ఉంటాం. అది కూడా ఫ్లాప్ అయింది. నాలుగోదేమో ఒక బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టారు. అంటే చైనా నుంచి ఉన్న కంపెనీలు యూఎస్లో వచ్చి పెట్టుబడి పెడతారంట. ఓకే, మీకు గుర్తుంటుంది రాజు గారు, ఇదే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో అండ్ ఎర్లీ సెకండ్ టర్మ్లో చైనీస్ కంపెనీస్ నంబర్ 1 స్పై కంపెనీస్ అన్ని మా డేటా అంతా దొంగతనం చేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు. బైట్ డాన్స్ లాంటి గ్రూప్ వచ్చి మొత్తం ఆ డేటా అంతా ఎత్తుకుపోతున్నారు. హువాయ్ లాంటి కంపెనీని మనం రాకూడదు, ఇక్కడ రానియకూడదు అని చెప్పిన మంచి ట్రంప్. ఇప్పుడు అంటున్నారు వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టాలని చెప్పాలంటున్నారు. అప్పుడు ఆలోచించండి ఎక్కడి దాకా దిగొచ్చారనేది. అంత డెస్పరేట్ అయిపోయారు ట్రంప్. ఐదో ఏమో ఇన్వెస్ట్మెంట్ ఒకటి చెప్పాను చూడండి. ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఇంకో బోర్డు పెడతాం మనం. అది మనకి ట్రంప్కి బోర్డు అంటే చాలా ఇష్టం. ఓకే, బోర్డు ఒక లీడర్స్ పెట్టి ఒక బోర్డు తయారు చేస్తాం మేము, దాన్ని కూడా వీ విల్ హ్యావ్ అనదర్ ఇన్వెస్ట్మెంట్ అక్కడి నుంచి కూడా వస్తుంది, మా వైపు నుంచి కూడా మేము చాలా మటుకు అగ్రిమెంట్స్కి వస్తామేమో అని చెప్పారు. అది ఏమవుతుందో ఎవరికి తెలియదు. చాలామంది సీఈఓలు కూడా వెంట పెట్టుకెళ్ళాడు, ఏం తీసుకెళ్ళాడు ఎవరికి తెలియదు. టెస్లాకి ఏం రోల్ ఉంది చైనాలో? ఒక టైంలో టెస్లా చాలా మటుకు కార్లు అమ్ముతుండే, వాళ్ళ కార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు చైనా ఉల్టా అమ్ముతున్నారు. చైనాకు యూఎస్కి అమ్ముతున్నారు, యూరోప్కి అమ్ముతున్నారు. అది టెస్లా తయారు చేసే కార్ కన్నా చాలా చీప్ రేట్లు అమ్ముతున్నారు. ఎవడు కొంటాడు టెస్లా చైనాలో ఎందుకు ఉంటాడు? అక్కడ ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఈ చైనా ఇప్పుడు రాజుగారు వాళ్ళు లాస్ట్ ఒక 5 సంవత్సరాల్లో వాళ్ళు R&D చేసిన దాని రిజల్ట్ ఏం చూపిస్తుందంటే, చాలా మటుకు చైనా వైపు నుంచి బ్యాటరీ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది వాళ్ళది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు చైనా మనం అనుకుంటాం ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ చేయగానే చైనా మొత్తం రోడ్డు మీద వచ్చేసారని, రాలేదు. దాని కారణాలు ఉన్నాయి. చైనా వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ షాక్. ముందే వాళ్ళు తెలుసుకున్నారు, ఊహించారు ఏదో ఒక రోజు ఇది జరుగుతుంది ఇట్లా అని చెప్పి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అని కాదు, కానీ ఏదో ఒక రోజు ఆయిల్ షాక్ వస్తుంది, అప్పుడు మనం ఎట్లా ప్రిపేర్డ్గా ఉంటాం. రేట్ పెరగవచ్చు, ఇట్లాంటి బ్లాకేజెస్ ఉండొచ్చు, లేకుంటే ఇంకేమైనా జరగవచ్చు, యుద్ధం జరగవచ్చు, మొత్తం సప్లై అంతా ఆగిపోతే ఏం చేస్తారు? సో చైనా స్టార్టెడ్ ప్రిపేరింగ్. 15 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ కంప్లీట్ మూవ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ మార్చ్ మొదలుపెట్టారు. ఫస్ట్ వాళ్ళ రైల్వేస్ మొత్తం వాళ్ళు కన్వర్ట్ చేసి ఎలక్ట్రిక్లో చేసేసారు. లాస్ట్ 20 సంవత్సరాల్లో చైనా హై స్పీడ్ నెట్వర్క్ ట్రైన్స్ లాంచ్ చేసింది. ఈ లోకంలో ఉన్న అన్ని దేశాలు పెట్టుకుంటే దానికన్నా ఎక్కువ చైనా చేశారు. దాట్ ఈస్ ద వాల్యూమ్ అండ్ వాల్యూ దే వర్కింగ్. లోకంలో ఉన్న 70% విండ్ మిల్స్ చైనా తయారు చేస్తారు. 80% సోలార్ ప్యానల్స్ చైనా తయారు చేస్తారు. అంత డామినెన్స్ ఉంది వాళ్ళకి. మనం కూడా అడ్వాన్స్డ్ అండ్ వాళ్ళ వాల్యూమ్స్ అట్లా ఉంటుంది. పెద్ద వాల్యూమ్స్లో ఆడతారు వాళ్ళు, చిన్న వాల్యూమ్స్ ఆడరు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, అక్కడున్న బ్యాంకులు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ అట్లా కాదు కదా, మన వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తారు. బ్యాంకులు ఆ డబ్బులు పోతే ఏమవుతుంది? అక్కడ అదేం లేదు, గవర్నమెంట్ బ్యాక్ చేస్తున్నారు. నేను చూసుకుంటాం, పెట్టండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, ల్యాండ్ ఇవ్వండి, సపోర్ట్ ఏం కాదు. కానీ మార్కెట్ మొత్తం మనం గుంజుకోవాలి, మన వైపు తీసుకోవాలని చెప్పి ఒక స్ట్రాటజీ ఉంది వాళ్ళకి. ఇప్పుడు మనం చూసాం, దీనికన్నా ఒక పొలిటికల్ ఇష్యూ పక్కన పెడదాం, తైవాన్ది. అది అసలు మాటల్లో రాలేదు. ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకు 15,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, వాళ్ళకి జస్ట్ 95 కిలోమీటర్స్, దానికి మేమేం చేయలేము, వాళ్ళ స్వాతంత్రం కోసం మేమేమి చేయలేము అని చెప్పి హ్యాండ్స్ అప్. ఫస్ట్ టైం యుఎస్ వాళ్ళ పొజిషన్ మార్చుకున్నారు. ఇప్పుడు దాకా
యుఎస్ తైవాన్కి ఆయుధాలు అమ్ముతుండే. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఇప్పుడు వచ్చినాక ముందు $90 మిలియన్ ఒక అగ్రిమెంట్ ఉంది మిసైల్స్ సప్లై చేయడానికి తైవాన్కి, మిలిటరీ ఎక్విప్మెంట్ మిసైల్స్. ఇది రెడీగా ఉంది షిప్పింగ్ కోసం. ప్రెసిడెంట్ సంతకం చేయాలి అని పెట్టలేదు, భయపడుతున్నారు చైనాని. చైనా చెప్పారు, ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, గ్రీక్ హిస్టరీ నుంచి, స్పార్టన్స్ వర్సెస్ ఎథెన్స్ ఏం జరిగింది అప్పుడు అని చెప్పేసి ఒక లెసన్ చెప్పారు. ప్రెసిడెంట్ జీ చెప్పారు. ట్రంప్కి అసలు అర్థం కాలేదు ఏంటనేది. గ్రీక్ మిథాలజీ నుంచి వస్తుంది ఆ స్టోరీ. 2 పవర్ఫుల్ దేశాలు కొట్టుకుంటే యుద్ధం జరుగుతుంది అనేది ఒక లాజిక్ దాంట్లో. అది పెద్ద స్టోరీ ఇంకోటి ఉంది. అది ఒక ఇండికేషన్. మీరు తైవాన్ గురించి మా దగ్గర వచ్చి ఏమైనా పొలలు పెడితే మేము మీ మీద ఆయుధాలు, వీ విల్ స్ట్రైక్ అ వార్ అగేన్స్ట్ యూ. అండ్ చైనా ఏదో ఇరాన్ కాదు, వాళ్ళు కొడితే యూఎస్కి అదే మెజర్లు ఇస్తారు. యూఎస్కి ఎంత న్యూక్లియర్ ఉందో చైనా దగ్గర కూడా అంత న్యూక్లియర్ ఉన్నాయి. సో యూఎస్ ఏం చేయరు, భయపడుతున్నారు. దానికోసం ట్రంప్ భయపడి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళిద్దరు నిలబడినప్పుడు, అదేంటే టెంపుల్ ఆఫ్ హెవెన్కి వెళ్ళినప్పుడు బయట నిలబడి మాట్లాడుతున్నారు. ప్రెస్ వాళ్ళు అడిగారు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర, మీరు తైవాన్ గురించి ఏమైనా మాట్లాడారంటే దిస్ టెంపుల్ ఇస్ బ్యూటిఫుల్ అన్నారు. అసలు తైవాన్ గురించి 2వ అడిగారు, ఇగ్నోర్ చేశారు. 3వ అడిగారు, ఇగ్నోర్ చేశారు. ఆలోచించారు. ఇది సంగతి వీళ్ళకి. సో చాలా స్పష్టంగా భయపడుతున్నాడు ట్రంప్, భయపడుతున్నాడు. ఓకే, సో ఇది రాజుగారు మనం అర్థం చేసుకోవాలి. అమెరికాది వరల్డ్లో వాళ్ళు చాలా పెద్ద షో ఆఫ్ చేస్తారు. అది ఇంకోటి, మేమే పెద్ద దేశం, మేము అది మోస్ట్ పవర్ఫుల్ నేవీ, మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్, మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ. ఓకే, మాలాంటి దేశం ఒక లేరు, మాలాంటి ఎన్విడియా చిప్స్ తయారు చేసే కంపెనీలు లేవు. కానీ ఒక చిన్న తైవాన్ ఇష్యూకి వచ్చినప్పుడు చైనా దగ్గర నుంచి భయపడుతుంది. చైనా మీద వాళ్ళు ఏం చేస్తారని భయపడుతున్నారు. ఓకే, సో మీరు చెప్పింది అది కరెక్టే. ఇప్పుడు అంటున్నారు యూఎస్ ఆయిల్ కొంటారు అంటారు చైనా అని. చైనా ఆయిల్ కొంటారు, వాళ్ళకి ఏం పోయింది? వాళ్ళు ఇరాన్ డిస్కౌంట్లు ఇచ్చారు, చాలా పెద్ద డిస్కౌంట్లు ఇచ్చారు. చైనా పట్టించుకోరు శాంక్షన్స్ని. మీరు శాంక్షన్స్ పెట్టండి, ఏమైనా పెట్టండి, మా మీద టారిఫ్లు పెట్టండి, మేము ఆయిల్ కొంటాం. సేమ్ విత్ రష్యా దగ్గర నుంచి కూడా కొంటాం. ఇరాన్కి చైనా ఓపెన్గా ఇప్పుడు అడ్మిట్ చేస్తున్నారు, మేము వాళ్ళని సహాయం ఇస్తున్నాం, మేము వాళ్ళకి మిసైల్ పార్ట్స్ ఇస్తున్నాం. ఎందుకంటే చైనా స్టీల్ అండ్ అల్యూమినియంలో మేజర్ మ్యానుఫ్యాక్చరర్, చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. ఇరాన్కి వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీ మొత్తం కొట్టేశారు ఇజ్రాయెల్ అండ్ యూఎస్. ఇప్పుడు చైనా సప్లై చేస్తున్నారు ల్యాండ్ రూట్ నుంచి, అజర్బైజాన్ పై. సో చైనా ఇప్పుడు కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు, వాళ్ళకి రియల్ టైం ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు. ఈ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకో సోర్స్లో కోట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు చైనా పాకిస్తాన్కి రాడార్ సపోర్ట్, విజువల్ ఎయిడ్ సపోర్ట్, శాటిలైట్ ఇమేజరీ, అది కాకుండా చైనీస్ టెక్నీషియన్స్ పాకిస్తాన్లో కూర్చున్నారంట వాళ్ళ మిసైల్స్ లాంచ్ చేయడానికి. చైనా పాకిస్తాన్ వాళ్ళకి తెలియదు ఇట్లా చేయాలని, ట్రైనింగ్ లేదు వాళ్ళకి. చైనీస్ వాళ్ళు లాంచ్ చేశారు. దాంట్లో 2-3 మన దగ్గర వచ్చి పడ్డది ఎక్స్ప్లోడ్ కాకుండా. అది ఇప్పుడు డిఆర్డిఓ వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు దాని మొత్తం. ఆలోచించండి, ఇది చైనా ప్రతి దేశంలో చేస్తున్న పని. ఇరాన్కి ఆయుధాలు ఇస్తున్నారు, పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తున్నారు, పాకిస్తాన్కి 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్తున్నారు. ఎందుకు? పాకిస్తాన్కి లేటెస్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ఇస్తున్నారు రాడార్ది. ఎందుకంటే చైనా యుద్ధంలో లేరు ఎక్కడ. చైనా యుద్ధం చేయలేదు లాస్ట్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఎక్విప్మెంట్ ఎవరు మీరు టెస్ట్ చేస్తారు? మీరు ట్రయల్స్, మీరు ఒట్టిగా తయారు చేసి పెట్టుకుంటే బొమ్మల్లాగా మ్యూజియంలో పెట్టవచ్చు. మీరు వాడుకోవాలి కదా, రియల్ లైఫ్ సిచ్యువేషన్లో వాడుకోవాలి. అప్పుడు తెలుస్తుంది పని చేస్తుందా లేదా అని. ఇప్పుడు ఆ మిసైల్ 3 వచ్చి మన వైపు పడ్డది అంటే పని చేయట్లేదు. దానికి ఒక సెల్ఫ్ డిస్ట్రక్ట్ బటన్ ఒకటి ఉంటుంది. అంటే ఆఫ్ ద కోర్స్ వెళ్ళిపోతే అది కంట్రోల్ చేస్తున్న మనిషి ఒక బటన్ ప్రెస్ చేస్తే మొత్తం మిసైల్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అంటే ఎవరు చేతిలో పడకుండా దాంట్లో టెక్నాలజీ అది కాలేదు ఇక్కడ. అంటే అది కూడా పని చేయలేదు అనమాట. సో చైనాకి తెలిసిపోతుంది, ఓ పాకిస్తాన్కి ఇచ్చాము, ఇది అయింది, ఇట్లా పని చేయలేదు, J-15 ప్రాబ్లమ్స్ ఉంటాయి, J-17 ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇరాన్ కూడా అంతే. ఇరాన్కి వాళ్ళు డ్రోన్స్ ఇస్తారు, డ్రోన్స్ పార్ట్స్ ఇస్తారు, పని చేస్తే తెలిసిపోతుంది, ఓకే ఇది బాగా పనిచేస్తుంది, ఇది మనం చేసాము. ఎందుకంటే దాని టెలిమెట్రీ డేటా అంతా చైనాకి వెళ్తుంది మొత్తం దాంట్లో. దానికోసం అమెరికా భయపడతారు, చైనా నుంచి చిప్స్ ఎందుకు అమెరికా కొనుక్కట్లేదని. దాంట్లో ఉన్న డేటా అంతా అక్కడ పోతుందని భయం ఉంది. ఈవెన్ బైట్ డాన్స్ లాంటి యాప్ నుంచి కూడా వాళ్ళకి భయం ఉంది. చాలా మటుకు హువై లాంటి కంపెనీస్ని అలో కూడా చేయమని మనం కూడా అలో చేయం. ఎందుకంటే మన దగ్గర ఉన్న డేటా అక్కడ పోతుంది. మనం చూసాం, మన దగ్గర ఉన్న CCTV కెమెరాస్, దాని నుంచి ఉన్న డేటా కూడా చైనాకి వెళ్తుందంట. స్పెషల్ డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్న CCTV, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న CCTV కెమెరాలు చిప్స్ పెట్టి చైనీస్ కెమెరాస్ పంపించి దాని డేటా మొత్తం చైనాకి వెళ్తుందంట. మనం వాళ్ళు లేటుగా ఇప్పుడు 6 నెలల తర్వాత ఇప్పుడు చూశారు. సో చైనా ఆడుతున్న గేమ్ అదన్నమాట. సో ఇప్పుడు మనం చూసే చాలా మటుకు చైనా ఈజ్ అబ్సల్యూట్ పవర్.
యూఎస్ని డిక్టేట్ చేస్తారు, ఏం చేయాలి, మీరు ఏం చేస్తే చేయండి, తైవాన్ మేము చూసుకుంటాం అని చైనా ఓపెన్గా ధమ్కిస్తారు. ఇది వాళ్ళ దగ్గర 10 సంవత్సరాల ముందు కెపాసిటీ లేకుండే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్ చూడండి, దాంట్లో కూడా వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. అది కాకుండా చాలా మటుకు ఫార్మా అండ్ బయోటెక్లో కూడా చైనా ఈజ్ అ లీడర్ నౌ. ఆలోచించండి, మనం అనుకుంటే చైనా అంటే ఎలక్ట్రానిక్స్, అది ఫార్మా అండ్ బయోటెక్లో కూడా దే ఆర్ అహెడ్ ఆఫ్ అస్, అహెడ్ ఆఫ్ యూఎస్ ఆల్సో. అది సో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలో చైనా చాలా ముందుకు వెళ్ళిపోయారు యూఎస్ కానీ. వాళ్ళ మీద టెక్నికల్ రెస్ట్రిక్షన్స్, చిప్లు ఇవ్వకూడదు అన్నీ చేస్తున్నారు, కానీ అది పనికిరాదు. చైనా ఈజ్ మేకింగ్ దర్ ఓన్ గేమ్. చైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదని కాదు. వాళ్ళ ఏజింగ్ పాపులేషన్ ఒకటి, 60% వాళ్ళ పాపులేషన్ ఇస్ బిలో ద ఏజ్ ఆఫ్, అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 60. అంటే ప్రొడక్టివ్ కాదు, వాళ్ళ యూత్ తక్కువ. కంపెనీలో పనిచేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పనిచేయడానికి వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి. దానికోసం మీరు చూడండి, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే కానీ ఈ మైగ్రెంట్స్ ఎందుకు తీసుకుంటున్నారు? పనిచేయడానికి వాళ్ళ దగ్గర, కంపెనీలో పనిచేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేయడానికి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేయడానికి, అది కాకుండా పొలాల్లో పనిచేయడానికి వాళ్ళ మనుషులు లేరు. వాళ్ళు బయట నుంచి మైగ్రెంట్స్ తీసుకుంటున్నారు. ఇది ప్రాబ్లం. ఈవెన్ చైనా కూడా ఇదే ప్రాబ్లం. ఇంకోటి, వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ టోటలీ క్లోజ్ టు కొలాప్స్. లోన్లు విపరీతంగా ఇచ్చి అక్కడిక్కడ, ఈవెన్ ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్. వాళ్ళ రియల్ ఎస్టేట్ ఫస్ట్ కొలాప్స్ అయింది, దాని తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. చైనాకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదని కాదు, అన్ని హంకీ డోరీ కాదు, ఇంగ్లీష్లో చెప్తారు చూడండి. బయట న్యూస్ రాదు, ఎందుకంటే సెన్సర్షిప్ చాలా హెవీ. మన ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళినప్పుడు అమెరికన్ మీడియా చాలామంది వెళ్ళారు, 50 నుంచి 60 మంది వెళ్ళారు మీడియా వాళ్ళు, తోడు వెళ్ళారు. ప్రెసిడెంట్ ఫ్లైట్లోనే వెళ్ళారు, ఎయిర్ ఫోర్స్ 1లో ట్రావెల్ చేశారు. వాళ్ళని చైనాలో దిగిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రెసిడెంట్ జీ ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయట్లేదు, అడుగున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రశ్నలు అడుగుతారేమో అని భయం. చైనాలో ఎవరు అడుగుతారు, దమ్ముండదు వాళ్ళకి. ఈ అమెరికన్ వాళ్ళకి పిచ్చోళ్ళు కదా, వాళ్ళు అడుగుతారు ఏం జరిగింది తైవాన్ అంటే, ప్రెసిడెంట్ జీ ఏం చెప్తారు, ఇట్స్ వెరీ ఎంబరాసింగ్ మూమెంట్. సో వాళ్ళని అడ్డుకున్న వీడియోలు ఉన్నాయి. ఓకే, ఇది ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మనం చూస్తే చైనా జీడిపి ఒకటి చాలా మటుకు పెరిగింది. ఒక టైంలో మనం చైనా ఈక్వల్ ఉన్నాం 1980s. దాని తర్వాత చైనా టేక్ ఆఫ్ అయ్యేసరి మనం ఫ్లాట్గా వెళ్ళిపోయాం. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. కానీ చైనాది పర్ క్యాపిటా చూస్తే, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇది అరౌండ్ $30,000. మనది $3,000-4,000 ఉంది. మనది అమెరికా $90,000, $90,000. అంటే చైనాస్ 3 times ఆఫ్ చైనా. కానీ చైనా ప్రొడక్టివిటీ అమెరికా కన్నా బెటర్ ఉంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం తగ్గి ఉండొచ్చు, వాళ్ళ పావర్టీ లెవెల్స్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. అమెరికాలో కూడా పావర్టీ లెవెల్స్ ఉన్నాయి. కానీ చైనా ఈ $30,000 పెట్టుకుంటే కూడా వాళ్ళు బెటర్ లైఫ్ స్టైల్ దాని అమెరికా. ఎందుకంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం, PPP మన వైపు కూడా ఉంది. 1 కిలో బియ్యం మీరు ఎంత రేట్లుగా కొనొచ్చు, ఎన్ని రూపాయలు కొనొచ్చు, అదే బియ్యం అమెరికాలో కొంటే మీకు ఎంత మీరు ఇవ్వాలి వస్తుంది. వాళ్ళ దాంట్లో డాలర్లు ఎక్కువ ఉంటుంది. సో మనకి చాలు, 3,000 తక్కువ ఉంటే కూడా ఫర్ అస్ ఇట్స్ గుడ్ లివింగ్, అంటే నార్మల్ పర్సన్కి అంటున్నాను. చైనా కూడా అదే అంటాను, $30,000 ఇట్స్ గుడ్ లివింగ్ ఫర్ అస్, నో ప్రాబ్లం. ఇల్లు కొనుక్కోవచ్చు మేము, గవర్నమెంట్ చాలా సబ్సిడైజ్ రేట్లు ఇస్తారు, కంపెనీలు చాలా ఉన్నాయి పనిచేయడానికి. టెక్నాలజీలో చైనా చాలా ముందుకు వెళ్ళిపోయారు. ద రియలీ ఇన్వెస్టింగ్ ఇన్ బిగ్ టైమ్ టెక్నాలజీ. అసలు అమెరికా ఊహించలేరు వాళ్ళు, అంత పెద్ద మూమెంట్ ఉంది ముందుకి. అమెరికా ఏమో చిప్పులు తయారు చేస్తున్నాం, మేము AI చేస్తున్నాం. ఏఐలో వాళ్ళు కూడా చాలా పని చేస్తున్నారు. డీప్ సీక్లో మనం చూసామన్నది. అవును, చాలా మటుకు దే ఆర్ రియలీ వర్కింగ్ హార్డ్. అయితే సార్ ఇక్కడ ఈ ట్రంప్ వెళ్ళినటువంటి దాంట్లో, ఈ టూర్లో ఈ G2 అనేటువంటి మరొక ప్రపోజల్ కూడా తీసుకొచ్చాడు. అంటే G7, G20 లాగా G2, ఈ రెండు G2లో ఓన్లీ అమెరికా, చైనా మాత్రమే ఉంటాయి. ఇది కనుక ఏమైనా కుదిరితే ఇప్పుడు ఏం చేస్తారో, అది సక్సెస్ అవుతుందా, చైనా ఒప్పుకుంటుందో లేదో తెలియదు. అసలు ప్రస్తావించాడో లేదో కూడా తెలియదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకా 2 సంవత్సరాలు ఉంటారు అంతే, టర్మ్ అయిపోతుంది. ఆల్రెడీ మనం మేలో ఉన్నాం. నెక్స్ట్ మే అంటే 2028 మేకి వచ్చేదాకా ఎలక్షన్ మొదలైపోతుంది. ఓకే, సో ట్రంప్కి ఎక్కువ టైం లేదు. ఈ మిడ్ టర్మ్ పోల్ ఓడిపోతారు, విచ్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు నవంబర్లో ఓడిపోతే ట్రంప్ లేమ్ డక్ ప్రెసిడెంట్గా ఉంటారు, ఏం చేయలేరు. ఓకే, ఆయన ఒక నిర్ణయం కూడా తీసుకోలేరు, అంత వీక్ అయిపోతారు అక్కడ. ఎందుకంటే మనకు చాలా మంది తెలుసు, ప్రెసిడెంట్ ట్రంప్ అన్నిటికంటే పెద్ద ఒక వీక్నెస్ ఏంటంటే ఆయన సడన్గా డిసిషన్ తీసుకుంటారు, డిసిషన్ మార్చేసుకుంటారు. ఇవాళ ఫైరింగ్ చేస్తా అంటాడు, రేపు సీజ్ ఫైర్ అంటాడు, మళ్ళీ సీజ్ ఫైర్ అంటాడు, మళ్ళీ ఫైరింగ్ అంటాడు. ఒక స్టెబిలిటీ లేదు. మీరు అదే వైపు ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ చూడండి, ఎక్కువ మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ కాదు. సో ఆయన మాట్లాడాల్సి ఆయన ప్రెస్ వాళ్ళు చెప్తారు, వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర నుంచి. హీ డజంట్ మేక్ మచ్. ట్రంప్ అది కాదు,
ప్రతి 10 నిమిషాలకు ఒక ట్వీట్ కొడతారు. నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత ఆ ట్వీట్ని మళ్ళీ డిలీట్ చేస్తారు, మళ్ళీ మాడిఫై చేసి ఇంకో ట్వీట్ చేస్తారు, ఏఎంఐజెస్ సర్క్యులేట్ చేస్తాడు, జీసస్ క్రైస్ట్ నేనేం చూపించాడు. ఇట్లాంటి పిచ్చి పని చేస్తున్నప్పుడు అమెరికా కూడా ఒక జోక్ లాగా అయిపోయింది ప్రపంచంలో. దే బికమ్ ఏ జోక్. ఇది రాజుగారు చాలా మటుకు ప్రాబ్లం. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఎక్సెంట్రిక్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్, మనకు అందరికీ తెలిసింది. అమెరికా దాని మీద చాలా మటుకు పెట్టుబడి పెట్టారు. ప్యారిస్ అగ్రిమెంట్ ఒకటి ఉండే. ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే ఏ గ్రీన్ లేదు, ఏం లేదు, విండ్ మిల్స్ తీసేసేయండి, సోలార్ వద్దు, మనకు ఏమొద్దు, మనకు ఓన్లీ ఆయిల్. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆయిల్ బిజినెస్లో ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు, ఎక్సాన్ మొబైల్ కానీ మిగతా కంపెనీలు ఉన్నారు అక్కడ. ఇది షెవ్రాన్ లాంటిది. సో ప్రెసిడెంట్ ట్రంప్ది పెద్ద వీక్నెస్. ఇప్పుడు వెళ్ళారు చైనాకి, ఏం చేశారు ఎవరికి తెలియదు. ఇంత పెద్ద డెలిగేషన్ తీసుకెళ్ళి వాళ్ళు ఏదో ఒప్పందం చేశారు అది కూడా తెలియదు. బహుశా చూద్దాం, ఏదో ఒక రీడౌట్ అంటారు వీళ్ళ దాంట్లో, అంటే వీళ్ళ చర్చలు జరిపినప్పుడు దాని నోట్స్ తీసుకొని సర్క్యులేట్ చేస్తారు. ఆ రీడౌట్ ఇంకా రాలేదు. ఓన్లీ మార్కో రూబియో కొంచెం స్టేట్మెంట్ ఇచ్చారు తైవాన్ గురించి స్పెసిఫిక్లీ, సేయింగ్ తైవాన్ మీద మీరు ఏమైనా చేస్తే మేము చూసుకుంటామని చెప్పేసి. కానీ అదే మాట ప్రెసిడెంట్ ట్రంప్ అనలేదు చైనాలో ఉన్నప్పుడు. సో ఇది సాబ్రే రాట్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఏం చెప్తారు ఒట్టిగా, ఎందుకంటే అమెరికాలో మళ్ళీ అందరు కాంగ్రెస్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు ఇదండి మీరు వైఖరి మార్చుకున్నారా తైవాన్ గురించి అంటే ఆన్సర్ ఉంటుంది. బేసిక్లీ ట్రంప్ భయపడ్డారు, అది డౌట్ లేదు దాంట్లో. ప్రెసిడెంట్ జీ ముందు ఈ కుడ్ నాట్ స్పీక్ అబౌట్ తైవాన్. అది ఇప్పుడు ఆయనకి తిరిగి వచ్చిన తర్వాత మంచి డోస్ ఉంటుంది అమెరికాలో. ఓకే, సో ఫైనల్ సార్, ఇప్పుడు ఈ టూర్ వలన పర్టికులర్గా భారతదేశానికి ఏమైనా ప్రతికూల ప్రభావం అసలు ఏమైనా ఉంటుందా, వచ్చేది పోయేది ఏమైనా ఉంటుందా, అసలు సంబంధం లేదు? సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ద డే చైనాకి తెలుసు మనం కూడా ఒక పెద్ద సూపర్ పవర్ అని చెప్పలేని గుడ్ పవర్ అండ్ పవర్ఫుల్ పాపులేషన్. మన దగ్గర పాపులేషన్ చాలా పెద్దది, మన 140 కోట్ల మంది. చైనాకి యాక్సెస్ కావాలి మార్కెట్కి. వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళ టెలికాం కంపెనీస్ కానీ వాళ్ళ మొబైల్ ఫోన్ కంపెనీస్ కానీ మనం ఇక్కడ అనుమతి ఇస్తలేదు, మనం ఇవ్వట్లేదు. అది కాకుండా వాళ్ళ టెక్నికల్ స్టాఫ్ని కూడా అనుమతించట్లేదు. ఇప్పుడు కొంచెం వీసా రిలాక్సేషన్ ఇచ్చారు ఇప్పుడు కొంచెం. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వచ్చి ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ ట్రైనింగ్లో వీ హ్యావ్ టు గెట్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు కూడా ఐఫోన్ మన శ్రీపరంబదూర్లో మన నోయిడా వైపు తయారు చేసిన ఐఫోన్లో చాలా మటుకు పార్ట్స్ చైనా నుంచి వస్తుంది. 15% ఇప్పుడు చైనా నుంచి, ముందు 35-40 ఉంటుంది, తగ్గించుకుంటూ వస్తున్నారు. టైం పడుతుంది అది, కానీ ఇప్పుడు కూడా అది వస్తుంది. అది కాకుండా మనకి బ్యాటరీ టెక్నాలజీలో చైనా దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. అక్కడ కావాలంటే జాయింట్ వెంచర్స్ పెట్టి, ఎందుకంటే ఒకసారి బ్యాటరీ రేట్ తగ్గితే మన ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రేట్ తగ్గిపోతుంది. మొబైల్ ఫోన్ లాగానే ఒక టైంలో మొబైల్ ఫోన్ రేట్ ఎందుకు ఎక్కువ ఉందంటే బ్యాటరీ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. తర్వాత బ్యాటరీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి వచ్చినప్పుడు ఫారిన్ బ్రాండ్స్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ బ్యాటరీ టెక్నాలజీ కూడా వాళ్ళతో తీసుకొచ్చారు, ఫోన్ రేట్లు తగ్గిపోయింది. ఇది కార్లో కూడా కావాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది చైనాలో. ఈ టెక్నాలజీ మన వైపు వస్తే బ్యాటరీ, ఎందుకంటే వెహికల్లో రీప్లేస్మెంట్ 80% ఈజ్ ఓన్లీ అబౌట్ బ్యాటరీ. రేపు బ్యాటరీ కార్ లైఫ్ అయిపోతే బ్యాటరీ రీప్లేస్ చేయాలి, ఇంకేం చేయక్కర్లేదు. కానీ అది కార్ది 80% కాస్ట్ అదే ఉంటుంది, కొత్త కొనొచ్చు మీరు అప్పుడు. సో అది తగ్గించి తీసుకురావాలి. ఇప్పుడైతే లైఫ్ టైం మీద వారంటీ అన్ని ఇస్తున్నారు, కానీ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కువైనా చాలా ఉన్నాయి అట్లాంటి పాజిటివ్స్. కానీ మోదీ గారు చెప్పిన దాని ప్రకారం మనం ఆయిల్ డిపెండెన్స్ తగ్గించాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. దాంట్లో చైనా పాత్ర చాలా పెద్దది ఉంటుంది. మనం వాళ్ళ వైపు నుంచి హెల్ప్ తీసుకొని మనం ఏం దాని గురించి డౌట్ చేయక్కర్లేదు. వీ హ్యావ్ టు టేక్, మనకి ఎక్కడ టెక్నాలజీ లేదో మనం తీసుకోవాల్సింది లేకుండా కొనాల్సింది, ఏదైనా ఒకటే చేయాలి మనం. ఎనీవే, మొత్తానికి ఉత్త చేతులతో ట్రంప్ తిరిగి వచ్చాడు. ఇంకా చూద్దాం, ఆయన ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం పెట్టలేదు. ఆయన ఈవెంట్ ఐ థింక్ అలాస్కానో టెక్సస్ ఎక్కడో వెళ్ళినారు డైరెక్ట్. ఇట్ డిడ్ంట్ కమ్ బ్యాక్ టు వాషింగ్టన్. సో బహుశా వాషింగ్టన్ రేపు ఎల్లుండి వస్తారు, లేకుంటే వీకెండ్ వెళ్ళి మళ్ళీ గాల్ఫ్ ఆడి మళ్ళీ మండే రోజు తిరిగి వస్తారేమో తెలియదు. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ట్రంప్ చేతిలో కార్డ్స్ ఏమీ లేవు అన్నట్టుగానే కనబడుతుంది. ఉత్త చేతులతోనే చైనా నుంచి తిరిగి వచ్చినట్టుగానే కనబడుతుంది. తన స్టేట్మెంట్స్ కానీ అవన్నీ కూడా అదే అర్థమవుతోంది. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము మీ ముందుకు వస్తాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.